ఇక ముఖ్యమైన న్యూస్ మనం అందరం చూడాల్సింది ఏమిటంటే, ఏదైతే మన పోలీస్ శాఖకు సంబంధించి 4 నోటిఫికేషన్లు 7437 ఉద్యోగాలు. దయచేసి మీరందరూ కూడా దీన్ని చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు ఏదైతే పోలీసు ఆశావాహులు ఉన్నారో ఆ ఉద్యోగానికి ఎంత త్యాగం చేస్తారు, ఎంత కష్టపడతారు, వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు శారీరక కృషి అనేది ఉంటుంది, అటు మానసికంగా కూడా వాళ్ళు రాత పరీక్షల్లో కూడా రాటుదేలాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వం మీద దేహి అని ఆధారపడి పాపం పోలీస్ జాబ్స్ అనే వాళ్లకు 4 నోటిఫికేషన్లు ఇస్తే కేవలం 7437 ఉద్యోగాలే ఇచ్చారట. అసలు ఎంతమంది ఆశావాహులు ఉన్నారు, ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయని చూసుకుంటే, పోలీసు మరియు ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా. నోటిఫికేషన్లు విడుదల చేసిన టీజీపీఆర్బీ త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తుల తేదీల వెల్లడి. ముఖ్యంగా మనం చూసుకుందాం దీని గురించి, ఎందుకంటే చాలా మంది ఏదైతే పోలీసు ఉద్యోగాల ఆశావాహులు ఉన్నారో వాళ్ళు మన ఆజాద్ కలాం మీడియాకు కూడా వాళ్ళు కోరడం జరిగింది. సార్, దీని మీద మీరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి, దయచేసి ప్రభుత్వానికి మా విన్నపాలు, మా నిరసనలు, వాళ్ళందరూ కూడా ఎల్బీ నగర్లో ఎంతో పెద్ద దీక్ష చేయడం, నిరసన తెలపడం కూడా మనందరం చూసాము. అయితే వార్తల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలో 7437 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం 4 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీసు శాఖలో 5000, అగ్నిమాపక శాఖలో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 1424 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలోనే పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు తెలిపారు. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అసలుకే ఆలస్యమైంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే ఎంతో నిరసనలు తెలుపుతుంటే, తీరా చూస్తే వాళ్లకు నోటిఫికేషన్లలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 7000. అంటే ఎంతో లక్షల మంది ఆశావాహులు, వేల మంది ఉన్నారనేది మీరు గమనించాలి. అయితే మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా ఈ అంశంలో ఏదైతే పోలీసు శాఖకు సంబంధించి ఏదైతే ఖాళీల అంశం వచ్చిందో దీన్ని ఇంకా పెంచాలని మేము గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి, హోంమంత్రి కూడా మన రేవంత్ రెడ్డి గారి వద్ద ఆ శాఖ ఉంది కాబట్టి వారిని ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి కూడా మేము కోరుతున్నాము. ఒకసారి మీరు చూసుకుంటే, నోటిఫికేషన్లలో పేర్కొన్న అర్హులను పరిశీలించిన తర్వాతే అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శారీరక వైద్య ప్రమాణాలకు సంబంధించి ముందుగానే సివిల్ సర్జన్ ద్వారా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు తాజా కుల ధృవీకరణ పత్రం ఒకటి ఉండాలట. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2026 ఏప్రిల్ 1న తర్వాత జారీ అయినది ఉండాలట. బీసీ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్, స్థానిక ధృవీకరణ పత్రాలు, ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తు చేసే ముందు 1కి 2 సార్లు పరిశీలించాలని కోరారు. జోన్ల వారీ పోస్టుల రిజర్వేషన్ల వివరాలను సైతం అందుబాటులో ఉంచామని వివరించారు. అయితే మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకుంటే, భర్తీ చేయనున్న పోస్టులు ఏవేవంటే, సబ్ ఇన్స్పెక్టర్లు సివిల్లో అయితే 148, సబ్ ఇన్స్పెక్టర్లు ఏఆర్లో అయితే 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు టీజీఎస్పీలో 12, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు సిపిఎల్లో 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు ఎఫ్పిబిలో 23, కానిస్టేబుల్ సివిల్ 3697, కానిస్టేబుల్ ఏఆర్ 1052, కానిస్టేబుల్ సిపిఎల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ 20, కానిస్టేబుల్ మెకానిక్ 7. అగ్నిమాపక శాఖలో చూసుకుంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు 39, ఫైర్ ఫైటర్లు 751, జైళ్ల శాఖ డిప్యూటీ జైలర్ పురుషులు 14, డిప్యూటీ జైలర్ మహిళలు 1. అంటే ఒకే ఒక డిప్యూటీ జైలర్ మహిళకు పోస్ట్ ఉంది. వార్డర్లు అయితే పురుషులు 196, వార్డర్ మహిళలు అయితే 12. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్స్పెక్టర్లు 44, కానిస్టేబుల్ 1380. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద కాంపిటీషన్ ఏమిటంటే, ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇక ఎలా నడుస్తుంది అనేది.